స్వామీజీ మంత్రించి ఇచ్చిన తాయెత్తుని మనోహరి అనామిక తాకేలాగా చేస్తుంది. ఆ తాయెత్తుని తాకిన తర్వాత అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో శరీరం నుండి ఆత్మ వేరైందనుకుని మనోహరి తిరిగి స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ ఇదిగోండి మీరు ఇచ్చిన తాయెత్తు, మీరు చెప్పినట్టుగానే చేశాను అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో ఎటువంటి ఆత్మ లేదు మనోహరి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. మరైతే ఆత్మ ఏమైనట్టు, ఇంకా ఆ అనామిక శరీరంలోనే ఉండుంటుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ, అనామిక కాదు మనోహరి, అనామిక పూర్తిగా అరుంధతిగా మారిపోయిందని చెప్పి స్వామీజీ చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరో పక్క పూర్తిగా ఆరులాగా మారిపోయిన అనామిక బాగి బయటకు వెళ్ళి తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఇక అలా బాగిని చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగిని హగ్ చేసుకుంటుంది. అలా ఎమోషనల్గా బాగిని హగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు బాగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న గుప్తా మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.